హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు నేను గులాబ్ జాములు చేస్తున్నానండి. ఈలోపు మా పెద్దవానరాలు వచ్చి నాకు బెల్లమే కావాలండి. సరే, తన కోసం ఒక కప్పు బెల్లము, ఒక కప్పు నీళ్ళు పోసి పాకం పడుతున్నాను. ఇంట్లో అందరూ ఇష్టపడరండి బెల్లం. సరే అని మా అందరి కోసం పంచదార పాకం, అది కూడా ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు పెట్టి పాకం పడుతున్నాను. పాకం అంటే ఏం లేదు, కరిగితే చాలు. బెల్లం వడపోసి పెట్టాను. ఈలో పక్కన నూనె కూడా కాస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టాలి, అలా మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఉండలు తయారు చేసుకుంటాం. పిండిలోనండి కొంచెం పాలు పోసి కలిపితే చాలా బాగుంటుంది. కలిపి తడిగుడ్లో చుట్టి ఒక 10 నిమిషాలు ఉంచామనుకోండి, చాలా బాగా వస్తాయి గులాబ్ జాములు. చేతికి కొంచెం నీరు రాసుకుని వండలు చుట్టుకోవాలి. ఈ సైజ్ అయితే సరిపోతాయండి. నూనె వేగాక చాలా పెద్దవి అవుతుంది. ఇలా 2-3 మరుగులు వస్తే చాలండి. పలచగా ఉంటేనే బాగా పీల్చుకుంటుంది పాకం. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. పంచదార కొంచెం కరగాలి. పంచదార పాకం కూడా తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆయిల్ వేడెక్కిందండి. వేసేటప్పుడు ఒకసారి చక్కగా నొక్కి తిప్పుకుంటూ ఉంటే బాగా వస్తాయి పగలకుండా. ఇట్లా ఈ కలర్ వచ్చాకే తీసుకోవాలి. చాలా బాగుంటుంది. ముందు బెల్లం పాకం వేసేద్దాం. చక్క సన్న సగం ఏగనండి, హైలో పెడితే లోపల ఉడకం అన్నమాట. ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేస్తే బాగుంటుంది పాకంలో. ఇందులో కూడా వేసానండి. బెల్లం గులాబీ జాములు అండి, చక్కగా తయారైపోయినాయి. పంచదార కంటే కూడా బాగా టేస్ట్గా ఉన్నాయి. ఇవి పంచదార గులాబీ జాములు. తినండి, ఈజీగా తయారైపోయినాయి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.